అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నర్ జోన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మనం 100 సబ్స్క్రైబర్స్ రీచ్ అయినాం. ఇంకా సపోర్ట్ చేయండి. మాకు ఇంకా సపోర్ట్ చేస్తే మేము ఇంకా మంచి కంటెంట్ ఇస్తాం. మాకు ఇంగ్లీష్ మీడియంలో మనకు ఎక్కడ కూడా బయట దొరకట్లేదు కాబట్టి మాకు కూడా ఒక మంచి ఐడియా వచ్చింది. దానికి మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఆ ఇంప్లిమెంటేషన్‌కి మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాం. మీరు కూడా మాకు సబ్స్క్రైబ్ చేసి మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మనం ఈరోజు థర్డ్ క్లాస్‌లో 2 లెసన్స్ నేర్చుకుంటున్నాం. ఫిఫ్త్ అండ్ సిక్స్త్ లెసన్. ఒకటి కాకుల లెక్క, నెక్స్ట్ లేగదూడ. మనం పాఠంలో వెళ్ళినట్లయితే ఇదంతా కూడా టెక్స్ట్ బుక్ అండి. మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ చూడండి. దానికి సంబంధించింది చదవండి. తర్వాత కూడా వీడియో చూడండి. ఇంకా మీకు అండర్‌స్టాండ్ అయితది. నెక్స్ట్ చూసినట్లయితే ప్రక్రియ, కథా ప్రక్రియ చెందింది. ఇతివృత్తం ఏంటిదంటే హాస్యం. ఇక్కడ రాజు ఎవరంటే అక్బర్ ఉంటాడు, మంత్రి బీర్బల్ ఉంటాడు. వీళ్ళకు మధ్యలో అంటే ఇంకా వీళ్ళ తోటి మంత్రులతోటి, తోటి సహాకులతోటి వాళ్ళకు ఎవరికి మన బీర్బల్‌కి పరీక్ష పెడతాడు. ఏం పరీక్ష అంటే వాళ్ళ రాజ్యంలో ఎన్ని కాకులున్నాయనేవి లెక్కబెట్టాలి. దానికి సంబంధించిన పరీక్ష ఉంటది. ఆ పరీక్షలో బీర్బల్ గెలుస్తాడు. అతను ఆగ్రాలో, అంటే వాళ్ళ రాజ్యం ఆగ్రా. ఆగ్రాలో ఎన్ని కాకులున్నాయి అనంటే 6803 కాకులున్నాయని బీర్బల్ చెప్తాడు. అతను కొంచెం ఎట్లా చెప్తాడంటే తెలివితేటలతోటి చెప్తాడన్నట్టు. అంటే ఫస్ట్ వ్యక్తి ఏం చెప్తాడు? 8000 చెప్తాడు. సెకండ్ వ్యక్తి ఇంకో అతనేమో 5000. మరి నువ్వేంటి 6000 చెప్తున్నావంటే, ఫస్టు వ్యక్తి చెప్పినప్పుడేమో వేరే కాకులు మన ఊరికొచ్చినాయి, అంటే మన రాజ్యానికొచ్చినాయి అని అంటాడు. నెక్స్ట్ థర్డ్ చెప్పిన ఇంకో సెకండ్ ఆయన చెప్తాడు కదా! ఆయన చెప్పినప్పుడు ఏం చెప్తాడంటే, మన రాజ్యంలో ఉన్న కాకులు వేరే రాజ్యానికి వెళ్ళినాయి అని అంటాడు. ఇట్లా కొంచెం తెలివితేటలతో చెప్తాడు. సమయస్ఫూర్తి, తెలివితేటల వలన ఈ బీర్బల్ అంటే అక్బర్‌కి చాలా ఇష్టం. నెక్స్ట్ మనము ఇది చిన్న లెసన్స్ కాబట్టి మనం ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకుంటున్నామండి. ఒకసారి మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మీరు టెక్స్ట్ బుక్ కంపల్సరీగా రీడ్ చేయండి. దాని మీద మంచి లైన్ టు లైన్, పాయింట్ టు పాయింట్ చదువుతున్నాం. మాకు ఒక సెపరేట్ టీమ్ ఉంది. ఆ సెపరేట్ టీమ్ తోటి చేస్తున్నాం కాబట్టి మేము ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. మేము కూడా యాస్పిరెంట్స్. మాకు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని మిమ్మల్ని అడుగుతున్నాం. ఎందుకంటే మేము మంచి కంటెంట్ ఇస్తున్నాం కానీ నమ్మకంతోటి అడుగుతున్నామండి. ఓకే. మనము వ్యాకరణ అంశానికి వెళ్తే ఏకవచనం, బహువచనం రూపాలు. ఏకవచనం అంటే ఏంటిది? అంటే సింగిల్. తర్వాత సింగులర్ అన్నట్టు. బహువచనం అంటే ఏంటిది? ప్లూరల్. ఇట్లా చూసినట్లయితే కాకి, కాకులు, ఉద్యోగి, ఉద్యోగులు, కూర్చున్నాడు, కూర్చున్నారు, లెక్క, లెక్కలు, 100, వందలు, 1000, 1000. ఇట్లా మనకు వ్యాకరణ అంశం. నెక్స్ట్ థర్డ్ నెక్స్ట్ సిక్స్త్ లెసన్ చూస్తే లేగదూడ. ఇదంతా కూడా చూడండి. ఇక్కడ గేయం, అంటే గేయం లెక్క ఉంటది. ఇక్కడంతా గేయ ప్రక్రియకు చెందింది లేగదూడ. దీని యొక్క ఇతివృత్తం ఏంటిదంటే భూతదయ. భూతదయ అంటే అర్థం ఏంటిది? సృష్టిలో జాలి, దయ కలిగి ఉండడమే భూతదయ. ఇక్కడ ఏంటిది? జాలి, దయ. భూతదయ అంటే ఏమిటి? దాని యొక్క అర్థం, దాని యొక్క సంబంధించిన మీనింగ్స్ కూడా మనకు టెట్ ఆర్ డీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చు. కాబట్టి మనం ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలి. మనకు తెలిసినవి కూడా రాంగ్ పెట్టే అవకాశాలుంటాయి. కాబట్టి ఒకటికి 2 చెక్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ జంట పదాలున్నాయి ఇక్కడ. ఇది 2022 టెట్‌లో ఇక్కడ ఏంటిది? ఇగో ఇవి ఏంటి? పరువు, ప్రతిష్ట, అప్పు, నిప్పు, శ్రద్ధ, భక్తులు. ఈ 3 కూడా అడిగారండి. మేము ప్రీవియస్ పేపర్ చూసాం. అవసరమైతే మీరు కూడా చూడండి ఒకసారి. చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇల్లు, వాకిలి, నీరు, నిప్పు, పలక, బలపం, పాడి, పంట, పాలు, పెరుగు, పరువు, ప్రతిష్ట, అప్పు, నిప్పు, శ్రద్ధ, భక్తులు. ఇవన్నీ కూడా జంట పదాలు. ఎట్లా అడుగుతారంటే ఈ క్రింది వాటిలలో జంట పదాలు కానివి ఏంటివి? అయినవి ఏంటివి? ఇలా అడుగుతారండి. నెక్స్ట్ ఊసులు అంటే మాటలు. దిస్ ఈస్ డిఎస్సి 2024 బిట్. మేము ఈ బిట్స్‌కి సంబంధించి సెపరేట్ వీడియో చేస్తాం. 3, 4, 5 క్లాసెస్ అయిపోయినంక అప్పుడు మీకు చాలా క్లారిటీగా అర్థమైతది. మేము ఎందుకు అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నామంటే మనకు ప్రీవియస్ 22, 23, 24, 25 ఇంకా 24 డిఎస్సి అన్ని ప్రీవియస్ పేపర్ చూసామండి మేము. కాబట్టి ఇంత కాన్ఫిడెంట్‌గా మేము చెప్తున్నాం. మీరు మాకు మీద నమ్మకం పెట్టుకోండి. మీకు 100% 100 అబోవ్ మార్క్స్ వస్తాయి. ఇది గేయంలోని అలంకారం. లేగదూడ గేయంలోని అలంకారం ఏంటిది? అంత్యానుప్రాస అలంకారం. అంత్యానుప్రాస అలంకారం ఏంటిది? అంటే ఏంటిది? అంటే చివరన పదము లేదా పాదము రిపీటెడ్ అయితే అది అంత్యానవసరం. ఇప్పుడు అంత్యానుప్రాస అలంకారం. వచ్చింది, నిలిచింది. చూడండి ఇక్కడ నాకింది, నిక్కింది, నిక్కించింది. తర్వాత ఏంటి? మనకిక్కడ చూసినట్లయితే ఇట్లుంటదన్నట్టు. మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతది. అంటే మనకు ప్రొనౌన్సియేషన్‌లో అప్పుడప్పుడు కొన్ని మిస్టేక్స్ అయితాయండి. మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేయండి. దానికి మేము రెక్టిఫై చేసుకుంటాం. ఇదంతా కూడా ఈరోజు ఫిఫ్త్ అండ్ సిక్స్త్ క్లాస్‌లో. ఇంకా నెక్స్ట్ వీడియోస్ తోటి మీ ముందుకు వస్తామండి. థ్యాంక్ యూ.